ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాన్ వెళ్దాం. వెళ్దాం సార్. టేక్ కేర్ రా. బాయ్. నాకు తెలుసురా ఇది నీ పనే అని. నా టైం బాలేదేమోరా, కానీ నేను నిన్ను జానుకి దూరం చేసే టైం దగ్గర పడింది. అత్తయ్య, మావయ్య, ఉదయం నుంచి ఏమీ తెలియలేదు. కనీసం మీ టీ అయినా తాగండి. నమస్తే మోహన్. నమస్కారం. నమస్కారం. పర్లేదు మోహయ్య. తులసి ఖుషి ఇక్కడికి ఏమైనా వచ్చారా మోహయ్య? వచ్చి ఇందాకే వెళ్ళారు. కూర్చోండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? పర్లేదండి. తులసికి ఫోన్ చేస్తే కలవట్లేదు, ఇక్కడికే వచ్చి ఉంటారేమో అని అనుకున్నాను. ఏమయ్యా, ముందు వాళ్ళని పంపించి తర్వాత నువ్వు వచ్చావా? రేయ్, అల్లుడి ఇంటికి వస్తే మర్యాద లేకుండా ఏంట్రా ఆ మాటలు? అందుకే కట్నం ఇవ్వలేదు కదా అని చెప్పి డబ్బులు ఇన్స్టాల్మెంట్లో వసూలు చేద్దాం అనుకుంటున్నాడు. సంతోష్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను డబ్బులు ఆశించడం ఏంటి? నువ్వు డబ్బులు ఆశించని శుద్ధపోసవే అయితే తులసిని డబ్బు కోసం మా ఇంటికి ఎందుకు పంపించావు? తులసి మీ దగ్గరికి డబ్బు కోసం వచ్చిందా? అబే అదేం లేదు బాబు, వాడేదో తెలియక వాగుతున్నాడు, వదిలేయండి. పెళ్లి చేసుకోగానే సరిపోదు, భార్య బిడ్డల అవసరాలు కూడా తెలుసుకోవాలి. ఆ పిల్ల స్కూల్ ఫీజు కోసమని తల్లి బిడ్డలిద్దరూ మా ఇంటికి వచ్చారు. ఏ, మీరు బాగా బలిసినోళ్లే కదా. మీ అయ్యేమో ఎక్స్ఎమ్మెల్యే, నువ్వేమో నెక్స్ట్ ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ స్కూల్ ఫీజు కూడా కట్టుకోలేరా? ఏం ఫ్యామిలీ అయ్యా మీది? అన్నయ్య, నువ్వు కొంచెం ఆగరా. నువ్వు ఆగరా. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని వీళ్ళు ఏం చేశారో తెలుసా? అమ్మ తాళి తీసి అమ్మేద్దాం అనుకున్నారు. ఏ, నీకు ఒక అమ్ముంది కదా, అదేదో మీ అమ్మ తాళి తీసి అమ్మేయచ్చు కదా. దరిద్రం వదిలిపోయేది. ఏంట్రా ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నావు? బాబు బాబు వద్దయ్య, వదిలే. సారీ. ఏంట్రా, నా ఇంటికే వచ్చి నా చొక్కాన్ని పట్టుకుంటావా? నిన్ను. సంతోష్, సారీ అన్నాను కదా. సంతోష్, తీసుకురా. ఈరోజు నీ టైం బాగుందిరా. నా కడుపును చెడబుట్టావు కదరా, వెళ్ళవుతాలకి వెళ్ళు. అయ్యో, నొప్పిగా ఉందా? కుజదోషం ఉన్న అమ్మాయి కుజదోషం ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఇలా కుజుడు లగ్నరాశి యందు అష్టమంలో వచ్చినప్పుడు భర్తకు ప్రాణగండం ఉంటుందమ్మా. చిన్నవాడివైనా చేతులెత్తి దండం పెడుతున్నాను, జరిగిన దాన్ని క్షమించు. ఇందులో మీ తప్పేం లేదు మావయ్య. పాప స్కూల్ ఫీజు గురించి ఆలోచించకపోవడం నా పొరపాటు. తులసి ఖుషి ఇప్పుడు నా ఫ్యామిలీ.
వాళ్ళ బాగోగులు నేనే చూసుకోవాలి. వస్తాను. పానవుతుందంటావా సౌపర్ణిక? ఇవాళ ఆయన మనల్ని కలవడానికి వస్తే సగం పని అయిపోయినట్టే. నమస్కారం బసవరాజు గారు. నమస్తే. ఏంటి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచారు? ఏం లేదండి, మా అన్నయ్య పోయిన దుఃఖం నుంచి మేము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కనీసం అన్నయ్య కన్నబిడ్డైనా మా కళ్ళ ముందు ఉంటుందనుకుంటే ఆ తులసి వచ్చి గద్దల తన్నుకుపోయింది. మేము ఎంత బ్రతిమాలినా ఆ పసిదాన్ని మాకు ఇవ్వడం లేదా తులసి. మీరే ఎలాగైనా ఆ పాపని మాకు అప్పగిస్తే మీ పేరు ఈ జన్మలో మర్చిపోలేము. మీ బాధ నాకు అర్థమైంది, కానీ ఆ పాపని ఇప్పటికిప్పుడు మీకు ఇవ్వలేను. కొంచెం టైం కావాలి. మీ సిద్ధు మీకు దక్కాలంటే మీరిప్పుడు మా పాపని మాకివ్వక తప్పదు. ఏంటి, బెదిరిస్తున్నారా? నా గురించి మీకు తెలీదో? బెదిరించడం కాదండి, మీ మేలు కోరి హెచ్చరిస్తున్నాను. ఆ తులసికి కుజదోషం ఉందన్న విషయం మీరు వినే ఉంటారు కదండి. దాన్ని పెళ్లి చేసుకోబోయినందుకే దేవుడు లాంటి మా అన్నయ్య చనిపోయాడండి. ఇప్పుడది మీ సిద్ధుని చేసుకుంది. మరి మీ సిద్ధు కూడా రేపు చనిపోతే... ఆపండి, 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 ఆపండి. అలా జరగనివ్వను. సిద్ధుకు ఏమైనా అయితే అది ప్రాణాలతో ఉండదు. జరగకూడదు ఏదైనా జరిగాక ఏం చేస్తే ఏం లాభం చెప్పండి? ఇప్పుడే మీరు మా ఖుషీని మాకు అప్పగించారనుకోండి, ఆ ఖుషీ లేకుండా తులసి మీ ఇంట్లో ఉండలేదు. పాప కోసం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇక దాని సంగతి మేం చూసుకుంటాం. ఒక్కసారి ఆ తులసి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిందంటే మీ సిద్ధుకి కూడా ప్రాణాపాయం తప్పినట్టే. మీరు ఈ పని చేస్తే ఇటు మా కన్నీళ్లు తుడిచిన వాళ్ళు అవుతారు, అటు మీ కొడుకుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీకు రేపు ఎలక్షన్లో మేము కొంత ఫండ్ కూడా అరేంజ్ చేయగలం. ఇంతకాలం ఆ తులసి వల్ల నా పదవికే ముప్పుందనుకున్నాను, కానీ సిద్ధు ప్రాణాలకే ముప్పుందని తెలిసిన తర్వాత ఇక దాన్ని ఇంట్లో ఉండనిచ్చే ప్రసక్తే లేదు. ఆ తులసిని తరిమేయడానికైనా మీ ఖుషిని మీకు అప్పగిస్తాను.